The second commission on second the second commission on center-state relations was set up by the Government of India in April 2007 under the chairmanship of the Madan Mohan Puchi, former Chief Justice of India. చూడండి ఏప్రిల్ 2007లో మదన్ మోహన్ సింగ్ ఆయన చైర్మన్షిప్ కింద అతను ఎవరంట మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఓకే, చూడండి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మదన్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2007లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత సెటప్ అంటే ఏంది, ఏర్పాటు ఏర్పడింది. ఓకే, వాజ్ సెటప్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఏర్పడింది సెకండ్ కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద సెకండ్ కమిషన్ అనేది ఏప్రిల్ 2007లో ఏర్పడింది అని చెప్తున్నమాట. ఓకే రైట్. ఇట్ వాజ్ రిక్వైర్డ్, పంచ్ కమిషన్ అనేది ఇట్ వాజ్ రిక్వైర్డ్ అంటే అర్థం ఇది అవసరం. ఏది అవసరం? పంచ్ కమిషన్ ఇది ఇట్ వాజ్ రిక్వైర్డ్ టు లుక్ ఇన్ టు ద ఇష్యూస్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద సీ చేంజెస్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఇదంతా ఒకటే పదం, దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అంటే జరిగిన, గుర్తుపెట్టుకుని దట్ హ్యావ్ టేకెన్ అంటే జరిగిన ఇన్ ద పాలిటీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా సిన్స్ ద సర్కారియా కమిషన్ హ్యాడ్ లాస్ట్ లుక్డ్ ఎట్ ది ఇష్యూస్ ఆఫ్ ది సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఓవర్ ద 2 decades ఆఫ్ ఎగో. అంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్ చెప్పాలంటే మదన్ మోహన్ సింగ్ పూచి అనే ఆయన మన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అతని ఆధ్వర్యంలో ఏప్రిల్ 2007లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతని నియమిస్తూ ఒకటి ఏర్పాటు చేసింది, సెకండ్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో ఆ సెకండ్ కమిషన్కి అధిపతి ఎవరు? మదన్ మోహన్ పూచింగ్ అనమాట. సో ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఏర్పడింది సెకండ్ కమిషన్ ఆన్ సెకండ్ స్టేట్ రిలేషన్షిప్ మీద అని అనుకున్నాం ఫస్ట్ పాయింట్. ఇట్ వాజ్ రిక్వైర్డ్, ఇది గ్రామర్ కూడా నేర్చుకోవాలి. ఇట్ వాజ్ రిక్వైర్డ్ అంటే అర్థం. సో పుంచి కమిషన్ చాలా అవసరం అంటే ఎందుకు అవసరం? టు లుక్ ఇన్ టు ద ఇష్యూస్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కీపింగ్ ఇన్ వ్యూ ది చేంజెస్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద పాలిటీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా సిన్స్ ద సర్కార్ కమిషన్ హ్యాడ్ లాస్ట్ లుక్డ్ అట్ ది ఇష్యూస్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఓవర్ ది 2 decades. అంటే చూడండి, 2 దశాబ్దాల క్రితం పైన సెంట్రల్ స్టేట్ సంబంధాల సమస్యల మీద లేకుంటే అందు. ఎట్టంటే ఇక్కడ రకరకాల అర్థాలు ఉంటాయి. ఎట్టంటే అందు వస్తుంది, మీద వస్తుంది, వద్ద. ఓకే చూడండి, 2 దశాబ్దాల క్రితం పైన కేంద్ర రాష్ట్ర సమస్యల మీద సర్కార్ కమిషన్ అనేది చివరిగా పరిశీలించింది. సో అప్పటి నుండి భారతదేశంలో భారతదేశం యొక్క రాజకీయ పరంగా కానీ లేకుంటే ఎకనామిక్లో జరిగిన సముద్ర మార్పులు, ఎన్నో మార్పులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సర్కారీ కమిషను ఈ పుచ్చి కమిషను కేంద్ర రాష్ట్ర సమస్యల లోనికి పరిశీలించడానికి ఇది అవసరము అని చెప్తున్నారు అనమాట. ఓకే, హ్యాడ్ లాస్ట్ లుక్డ్ అంటే ఇది చివరిగా పరిశీలించింది. హ్యాడ్ లాస్ట్ లుక్డ్ అంటే చివరిగా పరిశీలించింది. సింపుల్గా ఒక విషయం చెప్తాను, ఏంటంటే మదన్ మోహన్ సింగ్ అనే ఆయన ఏప్రిల్ 2007 మదన్ మోహన్ సింగ్ ఆయన ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. అతన్ని నియమిస్తూ ఏప్రిల్ 2007లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ అంటే సెటప్ అంటే ఏంది, ఏర్పరిచింది అంటే ఏర్పాటు అయిపోయింది. వాజ్ సెటప్ అంటే గ్రామర్ పాయింట్ ఏంది, సెటప్ అంటే ఏర్పాటు చేసింది. సో వాజ్ అంటే ఏంది, వాజ్ సెటప్ ఏర్పాటు చేసింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మదన్ మోహన్ సింగ్ ఆయన ఏప్రిల్ 2007లో సెకండ్ కమిషన్కి అధిపతిగా చేసింది. ఓకే, మరి ఇది ఇక్కడ ఏం చెప్తున్నానంటే చూడండి, సర్కార్ కమిషన్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితము కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద చివరిగా పరిశీలించింది. సో అప్పటి నుంచి మన భారతదేశంలో ఎకనామిక్గా కానీ పొలిటికల్లో కానీ ఎన్నో రకాల మార్పులు జరుగుతుంటాయి కదా. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏర్పరుస్తున్న పుంచి కమిషను సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏర్పరుస్తున్న పుంచి కమిషను వాటిని లోతుగా పరిశీలించి వాటిని 20 సంవత్సరాల క్రితం సర్కార్ కమిషన్ చేసిన మార్పుల ద్వారా ఏర్పడిన
ఎకనామీ కానీ పొలిటికల్ పరంగా కానీ భారతదేశంలో జరిగిన సముద్ర మార్పులను దృష్టిలో ఉంచుకొని ఇది ఇప్పుడుండే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాలలోనికి పరిశీలించడానికి ఇది పుంచి కమిషన్ అవసరం అని చెప్తున్నమాట. అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ది కమిషన్ యాజ్ ఫాలోస్. ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేసినాను మాకు. ఓకే, ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ చూడండి. ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆఫ్ ది కమిషన్ యాజ్ ఫాలోస్ అంటే ఏంది? రెఫరెన్సెస్ అంటే సూచనల యొక్క నిబంధనలు లేదా నిబంధనలు అనొచ్చు. ఓకే, సో అండి కమిషన్ ఏంది? కమిషన్ నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఓకే, కమిషన్ యొక్క నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి. సో కింది విధంగా ఉన్నాయి. సో కమిషన్ యొక్క సూచనల యొక్క నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. సో ద కమిషన్ వాజ్ రిక్వైర్డ్. సో కమిషన్ అవసరం అంట. ఎందుకు అవసరం చూడండి, ఇక్కడ చూద్దాం. సో రాజ్యాంగ పరంగా యాజ్ పర్ ద అంటే ఇది పరంగా, యాజ్ పర్ ద అంటే ప్రకారంగా, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా కేంద్రము మరియు రాష్ట్రాల మధ్యలో ఇప్పటికే ఉన్న ఏర్పాట్ల యొక్క పనితీరుని పునఃపరిశీలించడానికి మరియు పరిశీలించడానికి ఈ కమిషన్ చాలా అవసరం అని చెప్తున్నమాట. ఓకే, ద హెల్తీ ప్రెసిడెంట్ బీయింగ్ ఫాలోడ్. చూడండి ఇక్కడ మనకు ప్రెసిడెంట్ అంటే ఒక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ అని అంటాం కదా. సో ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఒక ఉదాహరణ, డౌట్ కానీ ఒక ఉదాహరణ. ఇంకో విధంగా ఏమంటారు? ప్రీవియస్ యాక్షన్స్ అంటే ఎప్పుడూ జరిగిన పనులను కూడా ప్రెసిడెంట్ అంటారు. ఓకే, రైట్. బీయింగ్ ఫాలోడ్ చూడండి, ఇక్కడ బీయింగ్ ఫాలోడ్ అంటే అనుసరించబడ్డ అంటే ఏంది? ఎప్పటి నుంచో అనుసరిస్తున్న ఆరోగ్యపరమైన మునుపటి చర్యలను ఈ కమిషన్ పరిశీలిస్తుందంట. మరియు చూడండి కోర్టు యొక్క వివిధ రకాల ప్రకటనలను, వేరియస్ అంటే వివిధ ప్రకటనలను, కోర్టు యొక్క వివిధ రకాల ప్రకటనలకు సంబంధించిన అధికారాలను మరియు పనులను మరియు రెస్పాన్సిబిలిటీస్ని అంటే బాధ్యతను ఇన్ ఆల్ స్పియర్స్ మొత్తం అన్ని కోణాలలో, మొత్తం ఇన్ ద ఆల్ స్పియర్స్ ఇంక్లూడింగ్ చూడండి లెజిస్లేటివ్ రిలేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, రోల్ ఆఫ్ గవర్నర్, తర్వాత ఓకే ప్రొవిజన్స్ అంటే ఇక్కడ పేరు ఏంది? ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఫైనాన్షియల్ రిలేషన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ అండ్ పంచాయతీరాజ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే కమిషన్ చాలా అవసరం అంట. ఎందుకు అవసరము? రాజ్యాంగ పరంగా ఇప్పటికే కేంద్రాలకు రాష్ట్రాల మధ్యన ఇప్పటికే ఏర్పడిన పనితీరును పరిశీలించడానికి మరియు పునఃపరిశీలించడానికి ఈ కమిషన్ చాలా అవసరం. మరి ఈ కమిషన్ ఏం చేస్తుందంట చూడండి. అందుకే పైన ఇక్కడ ఏం చెప్పారు చూడండి. ద కమిషన్ యొక్క సూచన నిబంధనలు ఈ కింద విధంగా ఉన్నాయి. ఎలా చూడండి, అప్పుడెప్పుడు మనము ఏదో పాటిస్తూ ఉన్నామంట పాతకాలంలో. సో అట్లాంటి ఆరోగ్యపరమైన ప్రెసిడెన్సీ మునుపటి చర్యలను అంటే ఇది ఆరోగ్యకరమైన మునుపటి చర్యలను. ఓకే, ప్రెసిడెన్స్ రైట్. ఓకే, వాట్ మేబీ ప్రెసిడెంట్ అంటే ఏంది? మునుపటి చర్యలు. ఓకే, ఆల్రెడీ అనుసరించబడ్డ, బీయింగ్ ఫాలోడ్ అంటే అనుసరించబడుతున్న ఆరోగ్యకరమైన మునుపటి చర్యలు, పాత చర్యలను. ఓకే, ఇప్పటికి మనం ఫాలో అవుతున్నాం పాత ఆరోగ్యకరమైన చర్యలు, వాటిని కమిషన్ పరిశీలిస్తుందంట. మరియు కోర్టు యొక్క వివిధ ప్రకటనలకు సంబంధించిన పవర్స్ను మరియు పనితీరును, బాధ్యతలను ఇన్ ఆల్ స్పియర్స్ అన్ని కోణాలలో ఇంక్లూడింగ్ ఏది లెజిస్లేటివ్ రిలేషన్ని పరిశీలిస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ను పరిశీలిస్తుంది, రూల్ ఆఫ్ గవర్నర్ని, సో ఫైనాన్షియల్ రిలేషన్ అన్ని సోషల్ పరంగా కూడా పరిశీలిస్తుంది అనమాట. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఏంది షేరింగ్ అంటే ఇది భాగస్వామ్యం. మరి దేనికి అంటే ఇక్కడ రిసోర్సెస్ ఆఫ్ అండి, షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంది? రిసోర్సెస్ అంటే వనరుల యొక్క భాగస్వామ్యాన్ని. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్యన వనరులు ఉంటాయి అంతే కదా. ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రాకి మధ్యన నదులు ఉంటాయి. సో ఏదో ఒక వనరులు, అది నది కావచ్చు, ఖనిజాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. సో ఆ వనరుల యొక్క భాగస్వామ్యంలో సంబంధమైన ఇంటర్స్టేట్ రివర్స్ అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం మధ్య వాటిని కూడా పరిశీలిస్తుంది అనమాట. ఓకే, రైట్. అండ్ రికమెండ్ సచ్ చేంజెస్ అండ్ అదర్ మెజర్స్
యాజ్ మే బీ అప్రోప్రియేట్ కీప్ ఇన్ వ్యూ ద ప్రాక్టికల్ డిఫికల్టీస్. చూడండి, ఇప్పుడుండే కాలంలోని ప్రాక్టికల్ డిఫికల్టీస్ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా అటువంటి చర్యలను, అటువంటి మార్పులను సలహా ఇస్తుంది, సలహా చేస్తుంది. రికమెండ్ అంటే సలహా ఇస్తుంది, ఇచ్చింది కాదు, ఇస్తుంది. సారీ, ఇచ్చింది, ఇచ్చింది అని అర్థం. అంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీస్ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా, చూడండి, మేబీ అప్రాప్రియేట్ అంటే ఒక అర్థం వస్తుంది. ఏమనొస్తుంది? మేబీ అప్రాప్రియేట్ అంటే తగిన విధంగా ఉండవచ్చు అనొచ్చు. తగిన విధంగా ఉండవచ్చు. ఇది యాజ్ మేబీ అప్రాప్రియేట్ అంటే తగిన విధంగా. చూడండి, ప్రాక్టికల్ డిఫికల్టీస్ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా ఉన్న అటువంటి చర్యలను, అటువంటి మార్పులను, ఇతర చర్యలను ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకే, అది దీని యొక్క అర్థం. నెక్స్ట్ రైట్, రివ్యూ ఓపెన్ విత్ రైట్. చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మరి ఇక్కడ ఏం చెప్పింది అని అంటే, చూడండి, సర్కార్ ఇది కమిషన్ అనేది చాలా అవసరం. అంటే ఎందుకు అంటే, ఆల్రెడీ రాజ్యాంగపరంగా మనం ఆలోచిస్తే మీకు అర్థం చెప్తామండి. రాజ్యాంగపరంగా ఇప్పటికే ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యన ఏర్పడిన పనితీరుని పరిశీలించడం మరియు పునఃపరిశీలించడానికి ఈ కమిషన్ చాలా అవసరం. మరి ఏం పరిశీలిస్తుందంట? మనం ఎప్పుడూ పాతకాలంలో ఆరోగ్యకరమైన మునుపటి చర్యలను కూడా అది పరిశీలిస్తుంది. మరియు కోర్టు యొక్క వివిధ ప్రకటనలకు సంబంధించిన అధికారాలను మరియు ఫంక్షన్స్ని, రెస్పాన్సిబిలిటీని అన్ని కోణాల్లో పరిశీలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెజిస్లేటివ్ రిలేషన్షిప్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, రూల్ ఆఫ్ గవర్నమెంట్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ రిలేషన్స్ కావచ్చు, సోషల్ ప్లానింగ్, ఎకనామిక్ ఏదైనా కావచ్చు, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇది పరిశీలిస్తుంది. మరియు చూడండి, ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్యన వనరుల యొక్క భాగస్వామ్యాన్ని కూడా ఇది పరిశీలిస్తుంది. చూడండి, ఇంటర్ స్టేట్ రివర్సింగ్ అంటే వనరుల యొక్క భాగస్వామ్యాన్ని కూడా పరిశీలిస్తుంది. సో అట్లా పరిశీలించిన తర్వాత ప్రాక్టికల్ డిఫికల్టీస్ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా ఉన్న అటువంటి మార్పులను, అటువంటి చర్యలను, అటువంటి మార్పులను, ఇతర చర్యలను ఇది రికమెండ్ చేస్తుందని చెప్తున్నమాట. ఓకే, రైట్. మరి ఇక్కడ చూడండి, ఇన్ ఎగ్జామినింగ్ అండ్ రివీలింగ్ the working of the existing arrangements between the union and the states and making recommendations as to the changes and measures needed. చూడండి, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చూడండి, అంటే పుంచి కమిషను ఇప్పటికే ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాల అంటే దాని ఏమంటారు అంటే, చూడండి, ఇలా చెప్పొచ్చు, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్యలో ఇప్పటికే ఉన్న ఏర్పాట్ల యొక్క పనితీరును పునర్పరిశీలించేటప్పుడు మరియు పరిశీలించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిశీలించేటప్పుడు ఇది ఒకటి. అంటే ఏం లేదు, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన ఇప్పటికే ఉన్న పనితీరుని పరిశీలిస్తప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు పుంచి కమిషన్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలంట. అదేదో మళ్ళీ చూద్దాం. ఓకే, మరియు చూడండి, మేకింగ్ రికమెండేషన్స్ యాజ్ టు ద చేంజెస్ అండ్ మెజర్స్ నీడెడ్ అంటే ఏంది? అవసరమైన చర్యలు ఉంది. చూడండి, నీడెడ్ అంటే ఏంది? అవసరమైన చర్యలు కానీ అవసరమైన మార్పులకు సంబంధించిన సలహాలను తయారు చేస్తున్నప్పుడు, మేకింగ్ రికమెండేషన్స్ అంటే సలహాలు తయారు చేస్తున్నప్పుడు, చూడండి, అవసరమైన చర్యలు, అవసరమైన మార్పులకు సంబంధించిన అనొచ్చు, ఆ క్రమంలో అనొచ్చు, ప్రకారం అవసరమైన చర్యలు, అవసరమైన మార్పులను ప్రకారము ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే అవసరమైన చర్యలు, అవసరమైన మార్పులు
నీడెడ్ అంటే అవసరమైన చర్యలకు మరియు అవసరమైన మార్పులకి మార్పుల ప్రకారము సలహాలు తయారు చేస్తున్నప్పుడు, మేకింగ్ అంటే తయారు చేస్తున్నప్పుడు, సలహాలు తయారు చేస్తున్నప్పుడు, చేసింది కాదు, తయారు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ద కమిషన్ వాజ్ రిక్వైర్డ్ టు కీప్ ఇన్ వ్యూ ద సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఓవర్ ద ఇయర్స్. ఓకే, ఓవర్ ద ఇయర్స్. ఇక్కడ ఓవర్ ద ఇయర్స్ అంటే నేను సంవత్సరాల క్రితం. ఓకే, ఓవర్ ద ఇయర్స్ అంటే ఓకే, ఓవర్ ద ఇయర్స్ అంటే గత సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోండి. ఓవర్ ద ఇయర్స్ అంటే గత సంవత్సరాలుగా, ఓవర్ ద ఇయర్స్ అంటే గత సంవత్సరాలుగా. సో గత సంవత్సరాలుగా గత సంవత్సరాలుగా అంటే ఓవర్ గత సంవత్సరాలు సారీ గత సంవత్సరాలుగా గత సంవత్సరాలుగా దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ జరిగిన సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని దృష్టిలో ఉంచుకోవడము, దృష్టిలో ఉంచుకొని టు కీప్ ఇన్ యూ దృష్టిలో ఉంచుకొని ద కమిషన్ వాజ్ రిక్వైర్డ్. సో కమిషన్కి చాలా అవసరం, దృష్టిలో ఉంచుకోవడం అనేది చాలా అవసరం, కమిషన్కి చాలా అవసరం. ఓకే, అర్థమైందా? పర్టికులర్లీ ముఖ్యంగా ఓవర్ ద లాస్ట్ 2 decades అంటే చివరి 2 దశాబ్దాల పైన, ముఖ్యంగా చివరి 2 దశాబ్దాల పైన. ఓవర్ ద లాస్ట్ 2 decades అంటే ఏంది? ముఖ్యంగా ఓవర్ ద లాస్ట్ 2 decades అంటే అర్థమైంది చివరి 2 దశాబ్దాల పైన, దశాబ్దాల పైన. ఓకే, రైట్. ఎలా చెప్పాలి దీన్ని? In examining and reviewing the working of the existing arrangements between the union and state. చూడండి, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్యన ఇప్పటికే ఉన్న ఏర్పాట్ల పనితీరుని పరిశీలించేటప్పుడు మరియు పరిశీలించడంలోను కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మేకింగ్ రికమెండేషన్స్ యాజ్ టు ద చేంజెస్ అండ్ మెజర్స్ నీడెడ్. అవసరమైన చర్యలను మరియు అవసరమైన మార్పులకు ప్రకారము సలహాలు తయారు చేస్తున్నప్పుడు ద కమిషన్ వాజ్ రిక్వైర్డ్ టు కీప్ ఇన్ వ్యూ. కమిషన్ కొన్ని దృష్టిలో పెట్టుకోవాలంట. ఎలాంటి దృష్టిలో పెట్టుకోవాలంట? ఇలాంటివి ఏంటివి? అంటే చివరిగా 2 దశాబ్దాలు అంటే చివరిగా 20 సంవత్సరాలకు పైన, ముఖ్యంగా పర్టికులర్ అంటే ముఖ్యంగా చివరి 2 దశాబ్దాల పైన గత సంవత్సరాలుగా జరిగిన సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని సలహాలు తయారు చేయడం కానీ మరియు పులిపించడం కానీ సలహాలు అంటే ఏంటి? సలహాలు తయారు చేయాలన్నమాట. అండ్ హ్యావ్ టు డ్యూ టు ద స్కీమ్ అండ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి? అంటే ఇది రాజ్యాంగం యొక్క ప్రణాళికను మరియు రాజ్యాంగం యొక్క పథకాలకి సంబంధించిన చెందిన దాన్ని కూడా కమిషన్ దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నమాట. ఓకే, సచ్ రికమెండేషన్ వాజ్ నీడెడ్. చూడండి, సచ్ అంటే అటువంటి సలహాలు వర్ ఆల్సో నీడ్ అవసరమైనవే. సో ఎటువంటి సలహాలు అవసరమైనవి? అటువంటి సలహాలు వర్ ఆల్సో నీడ్ అవసరమైనవి. సచ్ రికమెండేషన్స్ వర్ ఆల్సో నీడెడ్ అవసరమైనవి. ఎందుకు అవసరమైనది అంటే టు అడ్రస్ ద గ్రోయింగ్ ఛాలెంజెస్ ఆఫ్ ది ఎన్ష్యూరింగ్ గుడ్ గవర్నెన్స్. ఓకే, గుడ్ గవర్నెన్స్. చూడండి, ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే నేను అటువంటి సలహాలు కూడా అవసరమైనవే. సో వర్ ఆల్సో నీడెడ్ అవసరమైనవి. సో అవసరమైనవే. సో అటువంటి సలహాలు కూడా
అటువంటి సలహాలు కూడా ఆల్సో నీడెడ్. సో వర్ ఆల్సో నీడెడ్, అవసరమైనవి. ఓకే, నీడెడ్ అవసరమైనవే, అవసరమైనవి. ఓకే, అటువంటి సలహాలు కూడా అవసరమైనవి అని చెప్తున్నమాట. ఓకే, అటువంటి సలహాలు కూడా అవసరమైనవి, కూడా అవసరమైనవే. ఓకే, ఆల్సో అంటే కూడా, నీడ్ అంటే అవసరమైనవి. ఇక్కడ వర్ ఉంది కాబట్టి వి వస్తుందన్నమాట. ఓకే, రైట్. మరి చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, టు అడ్రస్ ద గ్రోయింగ్ ఛాలెంజెస్ ఆఫ్ ది ఎన్షూరింగ్ గుడ్ గవర్నెన్స్. చూడండి, మంచి పరిపాలన అందించడంలో, మనం ఇక్కడ ఆఫ్ ఎన్షూరింగ్ అంటే ఏంటి, అందించడంలో, కలిగించడంలో. చూడండి, మంచి పరిపాలన అందించడంలో పెరుగుతున్న సవాళ్లను పరిశీలించడానికి ఈ పుంచి కమిషన్ సలహాలు అవసరము. ఇప్పుడుండే పుంచి కమిషన్ యొక్క సలహాలు అవసరం అంటే ఏంటి, మంచి పరిపాలన అందించడంలో పెరుగుతున్న సవాళ్లను పరిశీలించడానికి, మంచి పరిపాలన అందించడంలో పెరుగుతున్న సవాళ్లను పరిశీలించడానికి పుంచి కమిషన్ సలహాలు అవసరము. ఫస్ట్ పాయింట్, ఫర్ ప్రమోటింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, విష్లిస్ట్ స్ట్రెంథనింగ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ. ఓకే, అంటే ఏంటి చూడండి, ప్రజల యొక్క సంక్షేమం ప్రోత్సహించడం కోసం, విష్లింగ్ ద స్ట్రెంథనింగ్ ద యూనిటీ అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని బలోపేతం చేస్తున్నప్పుడు ప్రజల సంక్షేమం ప్రోత్సహించడం కోసం, ఓకే, కోసం కూడా ప్రోత్సహించడం కోసం కూడా ఈ కమిషన్ యొక్క సలహా అవసరం అని చెప్తున్నమాట. అండ్ మరియు ఆఫ్ అవైలింగ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సస్టైనింగ్, ఆఫ్ అవైలింగ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్. ఎమర్జింగ్ అంటే ఏంది, ఇక్కడ నుంచి చూద్దాం. చూడండి, నూతన స్వర్ణయుగం యొక్క ప్రారంభ దశాబ్దాలలో నూతన స్వర్ణయుగం యొక్క ప్రారంభ దశాబ్దాలలో ఉన్న ఎలివేటింగ్ ప్రావర్టీ అండ్ లిటరసీ కోసం. ఓకే, లిటరసీ కోసం అంటే ఏంటి, ఎలివేటింగ్ ప్రావర్టీ అండ్ కోసం అంటే ఎలివేటింగ్ ప్రావర్టీ అంటే అంటే నిర్మూలించడానికి, తగ్గించడం కోసం. అంటే నూతన స్వర్ణయుగం యొక్క ప్రారంభ దశాబ్దాలలో పేదరికాన్ని నిర్మించడం కోసం మరియు నిరక్షరాస్యతను నిర్మించడం కోసం ఈ పుంచి కమిషన్ యొక్క సలహాలు అవసరమే అని చెప్తున్నమాట. మరియు చూడండి ఇక్కడ ఉంది కదా, ఫర్ సస్టైన్డ్ అండ్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. ఫర్ సస్టైన్డ్ అంటే ఏంది, నిరంతర వేగంగా నిరంతర ఇది. చూడండి, సస్టైన్డ్ అంటే ఏంది, నిరంతరం. సో నిరంతర మరియు ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్, సో నిరంతరంగా మరియు వేగంగా అభివృద్ధి, వేగమైన అభివృద్ధి కోసం. ఓకే, అంటే నిరంతర మరియు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి కోసం. ఆఫ్ అవైలింగ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ అంటే ఏంది, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను పొందడంలో. చూడండి, గుర్తుపెట్టుకోండి, నిరంతర మరియు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పుంచి కమిషన్ యొక్క సలహాలు అవసరం అని చెప్తున్నమాట. మరియు అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఆపర్చునిటీ, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను, ఎమర్జింగ్ అంటే అభివృద్ధి చెందుతున్న అవకాశాలను పొందడంలో లేదా లభించడంలో. ఆఫ్ అవైలింగ్ పొందడంలో. చూడండి, ఆఫ్ అవైలింగ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీ అంటే అభివృద్ధి చెందుతున్న అవకాశాలను పొందడంలో ఈ పుంచి కమిషన్ యొక్క సలహాలు అవసరమే. మరియు దేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని బలోపేతం చేసేటప్పుడు ప్రజల యొక్క సంక్షేమం ప్రోత్సహించడం కోసం కూడా ఈ పుంచి కమిషన్ యొక్క సలహాలు అవసరమే అని చెప్తున్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, నూతన స్వర్ణయుగం యొక్క ప్రారంభ దశాబ్దాలలో పేదరికాన్ని నిర్మించడం కోసం మరియు నిరక్షరాస్యతను తీసివేయడం కోసము ఈ పుంచి కమిషన్ యొక్క సలహాలు అవసరం అంట.
నిరంతర మరియు వేగమైన అభివృద్ధి కోసము ఈ పుంజ కమిషన్ అవసరమేనంట. మరియు అవైలింగ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ అంటే అభివృద్ధి చెందుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసము ఈ పుంజ కమిషన్ యొక్క సలహాలు అవసరమే అంట. మరియు దేశం యొక్క యూనిటీ ఇంటిగ్రిటీని బలోపేతం చేస్తున్నప్పుడు, అంటే స్ట్రెంథనింగ్ అంటే బలోపేతం చేస్తున్నప్పుడు, ప్రజల యొక్క సంక్షేమం ప్రోత్సహించడం కోసం పుంజ కమిషన్ యొక్క సలహాలు అవసరమే. మంచి పరిపాలన అందించడంలో సో చూడండి, ఆఫ్ ఎన్ష్యూరింగ్ అంటే అందించడంలో, ఆఫ్ అంటే యొక్కనే కాదు, లో కూడా వస్తుంది. సో మంచి పరిపాలన అందించడంలో పెరుగుతున్న సవాళ్లను పరిశీలించడానికి ఈ పుంచి కమిషన్ యొక్క సలహాలు కూడా అవసరమే అని, అంటే సర్కారీ కమిషనే కాదు, ఈ పుంచి కమిషన్ సలహాలు కూడా అవసరమే అని చెప్తున్నాం.